వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోజస్. టెట్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే, హెచ్డబ్ల్యూలో ఎడ్యుకేషన్లో మంచి మార్కులు సాధించాలంటే, డిఎస్సిలో సైకాలజీలో ఎక్కువ మార్కులు సాధించాలంటే తప్పనిసరిగా గత ప్రశ్నాపత్రాలు విశ్లేషించాలి. గతంలో సైకాలజీలో ఈ ప్రశ్న అడిగారు. రజాకు ఈత నేర్చుకోవాలనుంది, అదే సమయంలో నీటిలో మునిగిపోతానేమోనని భయపడుతున్నాడు. అతను ఉన్నటువంటి సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. Look at the board, English medium students. Razak wants to learn swimming. At the same time, he is scared of drowning in water. He is in the following conflicts: approach avoidance conflicts, approach conflicts, avoidance conflicts, double approach avoidance conflicts. చాలా సింపుల్. ఇక్కడ ఈత నేర్చుకోవాలనుంది, ఒక అనుకూల అంశం. మునిగిపోతానని భయపడుతున్నాడు, ఒక ప్రతికూల అంశం. ఒక అనుకూల ప్రతికూల అంశాల మధ్య మరి ఒక మానసిక సంఘర్షణ ఏర్పడితే దానిని ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. ఇఫ్ ఏ కాన్ఫ్లిక్ట్ లైస్ ఇన్ బిట్వీన్ ఏ పాజిటివ్ అండ్ ఏ నెగిటివ్ మోటివ్, ఇట్ ఈస్ కాల్డ్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. ఇటువంటి ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయాలంటే ఈ సంఘర్షణ అనేటువంటి కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. మీకు తెలుసు, గతంలో చిరంజీవి నటించిన సినిమా సంఘర్షణ. కానీ ఎడ్యుకేషనల్ సైకాలజీలో సంఘర్షణ అంటే పరస్పర విరుద్ధ కోరికల మధ్య మరి ఏదో ఒకటి నిర్ణయం తీసుకోలేనప్పుడు మనకు ఒక తన్యత, ఒక టెన్షన్ కలుగుతుంది. మరి ఆ టెన్షన్ వల్ల, తన్యత వల్ల ఏర్పడే బాధాకర ఉద్వేగ పరిస్థితి సంఘర్షణ. పరస్పర విరుద్ధ కోరికలు, అవి అనుకూలం కావచ్చు, ప్రతికూలం కావచ్చు. వాటిలో ఏదో ఒకటి నిర్ణయం తీసుకోలేనప్పుడు మనకు ఒక టెన్షన్ ఏర్పడుతుంది. ఆ టెన్షన్ వల్ల ఒక బాధాకర స్థితి ఏర్పడుతుంది. దాన్నే సంఘర్షణగా భావిస్తారు. కాన్ఫ్లిక్ట్ అరైజెస్ ఇన్ క్లాష్ ఆఫ్ మోటివ్స్. సో కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఏ పెయిన్ఫుల్ situation which arises from a tension when a person is not able to select any one of the objectives in given choice. Look at the board. ఇటువంటి ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయాలంటే మల్టిపుల్ చాయిస్లో ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. చాలా సింపుల్. 2 అనుకూల అంశాలు అయితే ఇవ్వబడిన సిచ్యువేషన్లో 2 ఇష్టము, 2 కావాలనుకుంటున్నాడు, 2 అంశాలను పొందాలనుకుంటున్నాడు, 2 కూడా తాను సాధించాలనుకుంటున్నాడు. అది అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. ఉపగమ 2 ఇష్టమైతే. దీనికి వ్యతిరేకం 2 ఇష్టం లేదు, 2 వద్దనుకుంటున్నాడు, 2 పరిస్థితులు అవాయిడ్ చేయాలనుకుంటున్నాడు. మరి 2 ఇష్టమైతే ఉపగమ సంఘర్షణ, 2 ఇష్టం లేని పరిస్థితులలో వ్యక్తి ఏదో ఒకటి ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు ఎదుర్కొనే సంఘర్షణ పరిహార సంఘర్షణ. ఈ 2 తెలిస్తే మిగతావి మల్టిపుల్ చాయిస్లో మనం ఎలిమినేట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ 2 పాజిటివ్ మోటివ్స్లో ఏదో ఒకటి ఎంపిక చేయవలసి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఒక రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్ జాబ్ వచ్చింది, మోడల్ స్కూల్లో టీచర్ జాబ్ వచ్చింది. 2 కూడా ఇష్టమే, కానీ ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. ఇది ఉపగమ సంఘర్షణ. 2 ఇష్టం లేవు. ఇంట్లో ఉంటే డాడీ కొడతాడు, స్కూల్కు పోతే టీచర్ కొడతాడు. 2 కూడా ఇష్టం లేదు. ఉంటే ఇంట్లోనైనా ఉండాలి, లేకుంటే స్కూల్కైనా పోవాలి. 2 ఇష్టం లేదు, కానీ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంట్లో ఉంటే తండ్రి కొడతాడు, స్కూల్కి పోతే టీచర్ కొడతాడు. ఈ 2 ఇష్టం లేదు కాబట్టి ఆ పిల్లవాడు ఎదుర్కొనేటువంటి టెన్షన్ వల్ల ఏర్పడిన బాధాకర ఉద్వేగ స్థితే పరిహార సంఘర్షణ. సింపుల్. కానీ ఇక్కడ అడిగింది ఒకటి ఇష్టం ఉంది, ఒకటి ఇష్టం లేదు. రజాకు ఈత నేర్చుకోవాలని ఉంది, ఇష్టము. అదే సమయంలో ఆ సన్నివేశంలో నీటిలో మునిగిపోతానేమోనని భయపడుతున్నాడు. ఆ భయం అనేది ఒక ప్రతికూల అంశం. కనుక ఒక ప్రతికూల అంశం మధ్య ఏర్పడే సంఘర్షణ
ఉపగమ పరిహార సంఘర్షణ. రెండు అనుకూల అంశాల మధ్య ఏర్పడేటువంటి సంఘర్షణ ఉపగమ సంఘర్షణ. రెండు ప్రతికూల అంశాల మధ్య నెగిటివ్ ఆస్పెక్ట్స్ మధ్య ఏర్పడే సంఘర్షణ పరిహార సంఘర్షణ. ఇంగ్లీష్లో చాలా ఈజీ ఉంటుంది. అప్రోచ్ మీన్స్ ద పర్సన్ వాంట్స్ టు అప్రోచ్ బోత్ సిచ్యువేషన్స్. అవాయిడెన్స్ ద స్టూడెంట్ వాంట్స్ టు అవాయిడ్ టూ సిచ్యువేషన్స్. సో అవాయిడెన్స్. కనుక ఇక్కడ నెగిటివ్ చాయిసెస్ మధ్యలో ఉండేది అవాయిడెన్స్, పాజిటివ్ చాయిసెస్ మధ్యలో ఉండేది అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. మరి అవాయిడెన్స్ అంటే ఏమిటి? ఒక సిచ్యువేషన్లో బ్యాటింగ్ చేయాలంటే ఇష్టం, బాలు తగులుతుందని భయం. ఏమవుతుంది ఇక్కడ 4 కాన్సెప్ట్స్లో? ఒకటి ఇష్టం, ఒకటి భయం. అవాయిడెన్స్, కాన్ఫ్లిక్ట్. ఒక టీచర్ చాలా రిమోట్ ఏరియాకు ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆ రిమోట్ ఏరియాకు ట్రాన్స్ఫర్ కావడం ఇష్టం లేదు, కానీ ఆ స్కూల్కు ట్రాన్స్ఫర్ కాకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయాలి. రాజీనామా చేయడం కూడా ఆ టీచర్కి ఇష్టం లేదు. సో రెండు ఇష్టం లేదు. దూర ప్రాంతానికి బదిలీ అవుతావా? ఇష్టం లేదు. మరి బదిలీ కాకపోతే రాజీనామా చేస్తావా? అది కూడా ఇష్టం లేదు. కనుక ఈ టీచర్ ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణ మీరు ఒక్కసారి గెస్ట్ చేయండి. పరిహార సంఘర్షణ. ఎందుకంటే రెండు కూడా అవాయిడ్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. ఇంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైనా మరి ఇంత ఫుల్ టాస్ బిట్స్ ఎగ్జామ్లో అడగరు, కొంచెం కష్టంగా అడుగుతారు. ఉపగమ పరిహార సంఘర్షణ. ఉపగమ పరిహార సంఘర్షణకు తేడా ఏమిటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అండ్ డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్? ఇటువంటి ప్రశ్నలను అర్థం చేసుకున్నప్పుడే సైకాలజీలో అప్లికేషన్ బిట్స్కు మీరు వేగంగా ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అనేది, ఉపగమ పరిహార సంఘర్షణ అనేది ఒక సన్నివేశానికి సంబంధించింది. రజాక్ వాంట్స్ టు లెర్న్ స్విమ్మింగ్. ఇక్కడ స్విమ్మింగ్ అనే సన్నివేశానికి మాత్రమే సంబంధించింది. రజాకు ఈత నేర్చుకోవాలని ఉంది. ఇది ఈతకు మాత్రమే సంబంధించిన సన్నివేశం. ఒక సన్నివేశంలో, చాలా జాగ్రత్తగా వినండి, ఒక సిచ్యువేషన్లో ఒక పని చేయాలా వద్దా, చేయాలనుకోవడం, అదే సందర్భంలో భయం వలనో బాధ వలనో వికర్షణకు గురి కావడం ఉపగమ పరిహార సంఘర్షణ, అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. మరి డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏమిటి? ఇక్కడ రెండు సిచ్యువేషన్స్ ఉంటాయి. రెండు సిచ్యువేషన్స్ ఏంటంటే యుఎస్ఏకు పోవడం లేక ఇండియాలో ఉండడం. చూడండి, ఇక్కడ యుఎస్ఏకు వెళ్తే శాలరీ ఎక్కువ, ఇది పాజిటివ్. ఇండియాలో ఉంటే శాలరీ తక్కువ, ఇది నెగిటివ్. చూడండి, యుఎస్ఏకి వెళ్తే తల్లిదండ్రులకు దూరం కావాలి, బంధువులకు దూరం కావాలి, అది నెగిటివ్. సో రిలేటివ్స్తో టైం స్పెండ్ చేయలేం మనం. అక్కడంతా కూడా పర్సనల్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది, ఇది ఒక మైనస్ పాయింట్. ముఖ్యంగా భద్రత ఉండదు. అక్కడ తుపాకీ కల్చర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, గన్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి భద్రత ఉండదు. అదే ఇండియాలో ఏంటంటే ఫ్యామిలీతో ఎక్కువ టైం గడపచ్చు, ఇక్కడ గన్ కల్చర్ ఉండదు, ఇది ప్లస్ పాయింట్. చూడండి, ఇక్కడ రెండు సిచ్యువేషన్స్లో అనుకూల అంశాలు ఉన్నాయి, ప్రతికూల అంశాలు ఉన్నాయి. మరి యుఎస్ఏకి పోవాలా లేక ఇండియాలోనే ఉండాలా అని ఒక వ్యక్తి నిర్ణయం తీసుకోలేకపోతే అతను ఎదుర్కొనే సంఘర్షణ ఒకసారి గెస్ చేయండి. ఇక్కడ ఉపగమ పరిహార సంఘర్షణ. చూడండి, ఇక్కడ ఉపగమ పరిహార సంఘర్షణలో సిచ్యువేషన్ ఒకటే ఉంటుంది, సన్నివేశం. కానీ ఉపగమ పరిహార సంఘర్షణలో సిచ్యువేషన్స్ 2 ఉంటాయి. ఈ రెండు సిచ్యువేషన్స్లో అనుకూల ప్రతికూల అంశాలు ఉంటాయి. అదే డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్, ఉపగమ పరిహార సంఘర్షణ. మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తున్నాను. రెండు ఇష్టం, అత్త కూతురు ఇష్టం, ప్రేమించిన అమ్మాయి ఇష్టం. సాధారణంగా పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఉండే సంఘర్షణ. ఇద్దరు ఇష్టం కాబట్టి మీరు ఆన్సర్ చెప్తారు ఉపగమ సంఘర్షణ. కానీ ఎవరినో ఒకరిని ఎంపిక చేసుకోవాలి. పాతకాలం శోభన్ బాబు మాదిరి ఇద్దరిని చేసుకోవాలనుకుంటే చాలా కష్టం. కనుక ఇక్కడ ఆ వ్యక్తి ఎదుర్కొనేటువంటి సంఘర్షణ రెండు ఇష్టమైన పరిస్థితులలో అన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఉపగమ సంఘర్షణ. పరిహార సంఘర్షణ రెండు ఇష్టం ఉండదు. ముందు నుయ్యి, వెనుక గొయ్యి. చూడండి, ఇక్కడ ముందు నుయ్యి ఉంటుంది, వెనుకల గొయ్యి ఉంటుంది.
దేంట్లో దూకుతావు అంటే రెండు ఇష్టం లేదు. మీరు చెప్పండి ఆన్సర్. పరిహార సంఘర్షణ. ఇంకొక అంశం చెప్తున్నా, స్టేజ్ పైకి వచ్చి మాట్లాడాలని ఉంటుంది, కానీ స్టేజ్ ఫియర్ వల్ల మాట్లాడలేకపోతున్నాడు. ఇక్కడ సిచ్యువేషన్ ఒకటే, స్టేజ్ పైకి వెళ్ళి మాట్లాడాలా వద్దా? మాట్లాడాలని ఉంటుంది, కానీ స్టేజ్ ఫియర్ వల్ల మాట్లాడలేకపోతున్న విద్యార్థులు ఉండే సంఘర్షణ. గెస్ చేయండి. ఉపగమ పరిహార సంఘర్షణ, అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. ఇట్లా చాలా డీటెయిల్డ్గా నేను ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో సైకాలజీ క్లాసెస్, నాలెడ్జ్ లెవెల్, అండర్స్టాండింగ్ లెవెల్, ముఖ్యంగా ఇట్లాంటి అప్లికేషన్ లెవెల్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఒకవేళ ఎవరైనా మీకు కష్టమైన సబ్జెక్టుగా సైకాలజీ భావిస్తే అది ఇష్టమైన సబ్జెక్టుగా మీకు మారుతుంది. కనుక వెంటనే మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఆధారంగా మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో స్టోర్ అనేటువంటి ఫోల్డర్లో టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, డిప్యూటీఓకి సంబంధించి, హెచ్డబ్ల్యూకి సంబంధించి, తెలుగు మీడియంలో సైకాలజీ, మెథడాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాసెస్ ఉన్నాయి. అదేవిధంగా జాతీయ స్థాయిలో సీటెట్కి సంబంధించి, కేవీఎస్కి సంబంధించి, రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి, మోడల్ స్కూల్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇవి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి ఇంగ్లీష్ మీడియంలో ఉండేటువంటి సైకాలజీ క్లాసెస్. కనుక వెంటనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మరి మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ ఎమిలీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే గతంలో దాదాపుగా 200కు పైగా క్లాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ క్లాసెస్ అన్ని విని నోట్స్ రాసుకుంటే కనీసం ఒక 300 నుంచి 400 పేజీల నోట్స్ వస్తుంది. ఈ నోట్స్ జాగ్రత్తగా చదివిన యూట్యూబ్ ఛానల్ చూసి మీరు ఏ పోటీ పరీక్షలైనా కొన్ని బిట్స్ రావడానికి అవకాశం ఉంది. కనుక డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఉద్యోగాన్ని తెచ్చిపెట్టేవి నాలెడ్జ్ బిట్స్ కావు. ఇక్కడ నాలెడ్జ్ బిట్ అంటే ఏమిటి చూడండి. సంఘర్షణలను 4 రకాలుగా వర్గీకరించినది ఎవరు? ఆన్సర్ కర్ట్ లెవిన్. ఇది 10th క్లాస్ స్టూడెంట్ కూడా 4 సార్లు చదివితే 4 సార్లు అప్పచెప్తే ఆన్సర్ చేస్తాడు. ఇది నాలెడ్జ్ బిట్. ఇట్లాంటి బిట్స్తో మనం జాబ్ సాధించలేము. ఇటువంటి బిట్స్, రజాకు ఈత నేర్చుకోవాలనుంది, అదే సమయంలో నీటిలో మునిగిపోతానేమోనని భయపడుతున్నాడు. కనుక ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సంఘర్షణలో రకాన్ని ఒక విద్యార్థికి అప్లై చేస్తున్నారు. మనం చదివేది ప్యూర్ సైకాలజీ కాదు, అప్లైడ్ సైకాలజీ. అప్లైడ్ సైకాలజీలో ఎక్కువగా అప్లికేషన్ బిట్స్ ఉంటాయి. అవి ఆన్సర్ చేయాలంటే మీరు బిఎడ్ లెవెల్లో లేక డిఎడ్ లెవెల్లో నేర్చుకోవాలి, లేకుంటే ఒక మంచి ఎక్స్పర్ట్ ద్వారా నేర్చుకోవాలి. అంతేగాని జీకే కరెంట్ అఫైర్స్ మాదిరి సంఘర్షణలను 4 రకాలుగా వర్గీకరించినది ఎవరు? కర్ట్ లెవిన్. సంఘర్షణలు ఎన్ని రకాలు? ఆప్షన్ నెంబర్ 1, 2, 3, 4 4 రకాలు. ఇవన్నీ ఫుల్ టాస్ బాల్స్. ఈ ఫుల్ టాస్ బాల్స్ ఎవరైనా ఆడతారు, అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఆడతారు. మనం ఆడవలసింది ఫుల్ టాస్ కాదు, బీమర్ లాంటి అప్లికేషన్ బిట్స్, గుగ్లీ లాంటి అప్లికేషన్ బిట్స్, యార్కర్ లాంటి అప్లికేషన్ బిట్స్, బౌన్సర్ లాంటి అప్లికేషన్ బిట్స్. వాటిని హెలికాప్టర్ షాట్ మాదిరి 6 ఎలా కొట్టాలో ఎమిలీ అకాడమీకి నేర్పిస్తుంది. కనుక వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా ఎమిలీ అకాడమీ లింక్ ఆధారంగా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో స్టోర్ ఫోల్డర్లో ఈ కోర్సెస్, మీకు నచ్చిన కోర్స్ ఎంపిక చేసుకొని ఈ రోజు నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టవచ్చు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మీరు మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ ఎమిలీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. చూడండి, ఎప్పుడైనా కూడా నో పెయిన్స్ నో గెయిన్స్. కష్టపడి చదవకుండా ఏదో అప్లై చేసి ఎగ్జామ్ రాస్తే మరి ఉద్యోగం రాదు. తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ చదవాలని భయపడుతున్నావా? గతంలో నేను మోటివేషన్ చెప్పిన కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. ఎప్పుడైనా మనం రియాలిటీ యాక్సెప్ట్ చేయాలి. మన కళ్ళ ముందు ఉన్న లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ప్రొఫెషనల్ క్లాసెస్ వింటూ మీరు ఉద్యోగం సాధించాలని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.